రాధైనా ఏమీ చేయలేకపోయారు. రేపు తాళి కట్టే సమయం వచ్చినప్పుడు కూడా తప్పించుకోలేని పరిస్థితి వస్తే నువ్వేం చేస్తావురా? రాధ మెళ్ళో తాళి కట్టి తనని భార్యగా అంగీకరిస్తావా? అలాంటి పరిస్థితి వస్తే అంగీకరించక తప్పదు కదా భవానీ. రాధ మెడలో తాళి కట్టకపోతే శ్యామ్ ఖుషీకి ఏం సమాధానం చెప్పగలడు? అంతే కదా శ్యామ్? మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. అనవసరంగా కంగారు పడి మీ హెల్త్ పాడు చేసుకోకండి. ఈ పెళ్లి జరగదు. అక్క వాళ్ళకి డౌట్ రాకుండా పెళ్లి ఆపడానికి నేను పక్కాగా ప్లాన్ చేసి పెట్టాను. రాధ కూడా నా ప్లాన్కి ఓకే చెప్పింది. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. గుడ్ నైట్. లాయర్గా నేనెన్నో కేసులు వాదించి ఎంతో మంది జీవితాలు నిలబెట్టాను. కానీ తల్లిగా వీడి జీవితాన్ని మాత్రం నిలబెట్టలేకపోతున్నాను. నేను కోరుకున్నట్టు రాధని శ్యామ్ని ఒకటి చేయలేకపోతున్నాను. నేను ఓడిపోయానండి. బాధపడకు భవానీ, మన ప్రయత్నం మనం చేశాం. వాళ్ళకి ఒకటవ్వాలన్న ఆలోచన కలగనప్పుడు మనం మాత్రం ఏం చేయగలుగుతాం? వాళ్ళు కలవాలని రాసుంటే ఎలాగైనా ఆ దేవుడే వాళ్ళని కలుపుతాడు. రా, పడుకుందు గాని.